బీహార్ ఎన్నికలు ప్రశాంత్ కిషోర్ని భయపెట్టాయా? అందుకే ఆయన పోటీకి దూరంగా ఉంటున్నారా? కొద్ది రోజుల క్రితమే జన్ స్వరాజ్ పార్టీని స్థాపించారు పీకే. ఇక ఈ ఎన్నికల్లో తాను పోటీ చేయనని ప్రకటించారు. ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందన్న పీకే పార్టీ కోసం పనిచేస్తానని ప్రశాంత్ కిషోర్ ప్రకటించి ఇక ఇప్పుడు కూడా పోటీ చేయనంటూ కూడా ప్రశాంత్ కిషోర్ భయపడ్డారు అంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే ప్రశాంత్ కిషోర్ కేవలం వ్యూహకర్తగానే మిగిలిపోతారా, నాయకుడిగా ఎదుగుతారా అంటూ కూడా ప్రజల్లో సందిగ్ధత నెలకొని ఉంది. ఎందుకంటే వ్యూహకర్తగా ఇక ఈ బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్లుగా కూడా గతంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడారు. ఆ తర్వాత తాను వ్యూహకర్తగానే పనిచేసుకుంటూ వచ్చారు. సో ఈసారైనా ఫుల్ ప్లెజ్డ్గా పొలిటీషియన్గా మారుతారా? తను ఏదైతే వ్యూహాలు ఇతర పార్టీల కోసం రచించి అవి గెలుపు వైపుగా బాటలు వేసేలాగా ప్రశాంత్ కిషోర్ ప్రయత్నిస్తూ ఉంటారో అలాంటి ప్రశాంత్ కిషోర్ గనక ఫుల్ ప్లెజ్డ్గా పొలిటీషియన్గా మారితే తను గెలవటానికి ఎలాంటి వ్యూహాలను తాను రచించుకుంటారు, ఆ వ్యూహాలు మరి తన గెలుపుకు దోహదపడతాయా అనే అనేక ప్రశ్నలు ఉన్నాయి. మరి ఈసారి వీటన్నిటికి కూడా సమాధానం దొరుకుతుంది. ప్రశాంత్ కిషోర్ బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తారు కదా అనుకున్నారు. అలాంటి ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో పోటీ చేయటం లేదంటూ కూడా తన పార్టీ ఆయన ప్రకటించడం కూడా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగానే మిగిలిపోతారా అన్నదానికి కూడా ఇప్పుడు ఒక సమాధానంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆరంభం మాత్రం ఘనం, ఆచరణ మాత్రం శూన్యంలాగా తయారైంది ప్రశాంత్ కిషోర్ పరిస్థితి. దేశంలోని పెద్ద రాష్ట్రాలన్నింటిలోనూ ఈజీగా పార్టీలను గెలిపించి సీఎంలు చేసిన ఘనత నాదే అని చెప్పుకునే పీకే ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో ఎవరైతే కొంతమంది వ్యూహకర్తలుగా ఉన్నారో వారందరూ కూడా నా కింద పనిచేసి ఇప్పుడు వ్యూహకర్తలుగానే ఎదిగారు అని చెప్పేటటువంటి అతని వ్యక్తి ఎన్నికల పోటీ నుంచి తప్పుకున్నారంటూ కూడా ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. నరేంద్ర మోదీ, జగన్, స్టాలిన్, మమతా సహా ఎంతో మంది ముఖ్యమంత్రులు కావటానికి కారణం పీకేనే. ఇంకా చెప్పాలంటే కొన్ని రోజుల క్రితం వరకు కూడా పీకే వ్యూహకర్తగా ఉన్నాడు అంటే ఆ పార్టీ విజయం గ్యారెంటీ, ఆ పార్టీ గెలవబోతుంది, లాస్ట్లో అయినా కానీ మ్యాజిక్ చేయగలడు పీకే అని చెప్పి నమ్ముతారు. అలాంటి పెద్ద మనిషి ఇప్పుడు వెనుకడుగు వేస్తూ ఉన్నారు. బీహార్ ఎన్నికల్లో గెలిచి సీఎం అవుతానన్న పీకే ఇప్పుడు అసలు పోటీకే భయపడుతున్నారన్న అభిప్రాయం బలంగా వ్యక్తమవుతూ ఉంది. భారత రాజకీయాల్లో కొన్ని సంవత్సరాలుగా వ్యూహకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు పీకే. ఇక ఇప్పుడు తన రాజకీయ భవిష్యత్తు విషయంలో మాత్రం గందరగోళంలో ఉన్నట్లు కనిపిస్తుంది. ఒకప్పుడు నరేంద్ర మోదీ, మమతా బెనర్జీ, జగన్, నితీష్ కుమార్ వంటి నేతలకు ఎన్నికల వ్యూహాలను అందించారు. ఇక బీహార్ ఎన్నికల్లో పోటీ చేసి సీఎం అయ్యేందుకు జన్ స్వరాజ్ పేరిట ఆ పార్టీని ఆయన ఏర్పాటు చేశారు. ఇక బీహార్లో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడతారని ప్రకటించిన ఆయన ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేయటం లేదు. సో పీకే పోటీకి దూరంగా ఉండటం ప్రస్తుతం బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడు కరెక్ట్గా కూడా ఒక సామెత గుర్తు చేసుకోవాల్సి వస్తుంది. ఏంటంటే ఏ వైద్యుడి వైద్యం ఆ వైద్యుడికి పని చేయదు అన్నట్లుగా కూడా ఇప్పుడు తన వ్యూహాలు తనకు పనిచేయవా, అందుకనే ఇప్పుడు తను పక్కన ఉంటున్నారా అంటే పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు అన్నట్లుగా కూడా తన ఆలోచనలు తన గెలుపులో దోహదపడవు అని చెప్పి మరి పీకే ఈ విధంగా దూరంగా ఉండాలనుకున్నారా? మరి పీకే ముందుగా పోటీ చేసి తర్వాత పోటీ చేయనని చెప్పి పోటీ చేస్తా అని చెప్పి బీహార్కి సీఎం అవుతా అని చెప్పినటువంటి పీకే అలాంటిది ఎన్నికలకే దూరంగా ఉంటా అని చెప్పడం అసలు ఆయన ఏం మాట్లాడారు, ఏం ప్రకటించారు అనేది చూద్దాం. को लेकर 116 नाम जो जारी हुए उसमें 25 रिजर्व हुआ, 91 सीट जो जनरल कैटेगरी की जारी हो रही है उसमें 31 ईबीसी समाज के लोग हैं, 21 ओबीसी समाज के लोग हैं और उसके बाद 21 इसमें मुस्लिम समाज के लोग हैं। पिछली बार 7 दिया गया था, इस बार 14 दिया गया है। तो जो बात हम लोगों ने जन स्वराज में कहा है कि जिस समाज की जितनी संख्या है उस समाज से उतने लोगों को ढूंढकर आग्रह करके समझाकर मदद करके हाथ पकड़ के लाएंगे और उनको बिहार की व्यवस्था परिवर्तन के अभियान का हिस्सा बनाएंगे। मैं चाहूंगा कि अब सूची जो आज की है वो हम लोग के राज्य के अध्यक्ष माननीय मनोज भारती जी आपके सामने रखेंगे। उसके बाद हम लोग आपका सवाल जवाब लेंगे। अगर आपकी सबकी अनुमति हो तो 2 लाइन रामचंद्र साहनी जी से ये अपनी बात रखेंगे और अभय जी कैसे इन्होंने 850 भागलपुर के दंगे से पीड़ित मुस्लिम परिवारों के लिए
इन्होंने कैसे मदद की है, अपना परिचय अगर ये 2 मिनट। ఇక బీహార్కి సీఎం అయి తీరుతా అన్నటువంటి పీకే తాజా నిర్ణయంతోనైతే ఆయనలో ఆత్మవిశ్వాసం కంటే భయమే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. నేను పోటీ చేస్తే జనసురాజ్ పార్టీ కార్యకలాపాలపై దృష్టి సారించలేను అనే ఆయన వాదనను చూసి రాజకీయ నాయకులు ముక్కున వేరేసుకుంటున్నారు. నిజానికి బీహార్ రాజకీయాలను గమనిస్తే ప్రాంతీయ కులపరమైన గణాంకాలే నిర్ణయంగా కూడా కనిపిస్తూ ఉంటాయి. వీటి ఆధారంగానే అక్కడ ఓట్లు పడుతూ ఉంటాయి, గెలుపోటములు కూడా సాధ్యమవుతూ ఉంటాయి. ఈ క్రమంలో పీకేకు పెద్దగా సామాజిక ఆధారము లేదు. ఆయనపై ఉన్న పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ముద్రతో ఓటర్లను ఆకర్షితులు అవ్వటం కూడా కష్టంగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓటమి భయంతోనే ఆయన ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారని కూడా విశ్లేషకులు చెబుతున్నారు. ఇక వ్యూహకర్తగా మెప్పించిన ఆయన నాయకుడిగా ప్రజలను ఆకట్టుకుంటారా లేదా అన్నది కూడా ఈ ఎన్నికల తరువాతే తేలనుంది. ఒకవేళ పీకే ఏమన్నా ఈ కోణంలో ఆలోచించారా? వ్యూహకర్తగా ఉన్నటువంటి తాను ఈసారి బీహార్ ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత ఒకవేళ మెప్పించలేకపోతే, బీహార్లో తాను సీఎం కాకపోతే మిగిలిన పార్టీలు కూడా ఎవరైతే తను స్ట్రాటజిస్ట్గా ఎన్నుకొని వాళ్ళ పార్టీలు గెలవటానికి పీకే గనక మా తరపున స్ట్రాటజిస్ట్గా పనిచేస్తే మా పార్టీ గెలుస్తుంది అని నమ్మేటటువంటి వారి మాటలకు కానీ వాళ్ళ మనోభావాలను కూడా దెబ్బతీసి ఇక ఆ తర్వాత పీకే వ్యూహకర్తగా కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది. తన వ్యూహకర్తగా ఉన్నటువంటి తన ప్రొఫెషనల్ కెరీర్కి కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది. దానికి కూడా ఫుల్ స్టాప్ పడుతుంది. ఇటు ఫుల్ ప్లెడ్జ్గా పాలిటిక్స్లోనూ రాణించలేక, ఎందుకంటే బీహార్లో చూస్తే కులాలు కానీ ఇలాంటి గణాంకాలు ఎక్కువగా కూడా ఓట్లు పడేందుకు అక్కడ స్థానికంగా కూడా ఎక్కువగా రోల్ ప్లే చేస్తాయి. అలాంటిది పీకేకి బీహార్లో అటువంటి ఆదరణ లేదు. తను కేవలం జనాలందరిలో కూడా ఇప్పుడు చూస్తే స్ట్రాటజిస్ట్గానే గుర్తింపు ఉంది పీకేకి. అలాంటి పీకే ఇప్పుడు కనుక బీహార్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడితే తరువాత తన స్ట్రాటజిస్ట్ పదవికి కూడా ముప్పు వస్తుందా అనే కోణం కూడా ఆలోచించారా? అందుకనే దూరంగా ఉన్నారా? బీహార్లో జేడీయూ, ఆర్జేడీ, బీజేపీ ఈ 3 పార్టీలే ప్రధాన బలంగా ఉన్న సందర్భంలో కొత్త పార్టీకి కనీసం 10 సీట్లు కూడా రావటం కష్టమనేది స్థానికులు అంచనా వినిపిస్తున్నారు. ఇక నితీష్ మళ్ళీ సీఎం కాలేరంటూ ప్రశాంత్ కిషోర్ చేసిన కామెంట్ బీహార్ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది. జేడీయూ క్షీణిస్తున్న పరిస్థితి, ఎన్డీఏలో ఉన్న విభేదాలు ఇవన్నీ పీకే మాటలకు కొంత బలం ఇస్తున్నాయి. కానీ అదే సమయంలో ఆయన పార్టీ జన్ సురాజ్ నిజంగా ప్రజల్లో స్థిరపడిందా అనే ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ స్పష్టమైన సమాధానం కనిపించటం లేదు. ఇక స్పష్టమైన సమాధానం కనిపించటం లేదు కాబట్టి, ఎందుకంటే ఇప్పటికే ఒక స్ట్రాటజిస్ట్గా అనేక పార్టీలకు కూడా తన సలహాలు సూచనలు ఇచ్చారు. గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి రిపోర్ట్ వస్తే ఆ పార్టీ గెలుస్తుంది, ఆ జనాల్లోకి ఎంత చొచ్చుకు వెళ్ళిందో ఇలాంటి సర్వేలు చేయటంలో కూడా చాలా దిట్ట పీకే. సో జన్ సురాజ్ పార్టీ మరి నిజంగా జనాల్లోకి వెళ్ళలేదు, అక్కడ ఓట్లను ఏమాత్రం కూడా ప్రభావితం చేయలేదు అని చెప్పి పీకే భావించారా? అందుకే ఈ ఎన్నికలకు జన్ సురాజ్ దూరంగా ఉండాలి అని చెప్పి ఇప్పుడు పీకే నిర్ణయించుకున్నారు అనుకోవాలా? అటు తన పొలిటికల్ కెరియర్కి, ఇదే విధంగా ఈ పొలిటికల్ కెరియర్ తను ఫుల్ ప్లెజ్డ్గా స్టార్ట్ చేయడం వల్ల తన స్ట్రాటజిస్ట్ పదవి కూడా తనకి ముప్పు వస్తుందని చెప్పి ఈ అన్ని క్యాలిక్యులేషన్లతోనే ఇప్పుడు పీకే దూరంగా ఉన్నారా? అంటే జనాల్లోకి తన పార్టీ వెళ్ళలేదని తాను భావిస్తున్నారా? అయితే ఈ ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ కూడా స్పష్టమైన సమాధానం అయితే కనిపించలేదనే చెప్పాలి.